యాక్చువల్గా మీ పేరు పద్మ. ఎస్. మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సినిమా మీరు జీవన రాగం సీరియల్ కాకుండా ఫస్ట్ మీరు పిచ్చోడి చేతిలో రాయి అనుకుంటాను కదా మీ ఫస్ట్. నేను ప్రియమైన శ్రీవారు చేశాను. ప్రియమైన శ్రీవారు నుంచి ఆల్మోస్ట్ అంటే ఒక 1 year పాటు కూడా నా పేరు పద్మనే ఉంది. సీతారామరాజు చేసేటప్పుడు అప్పుడు కూడా నా పేరు పద్మే. ఈ మధ్యలో మనకి తెలుగుదేశం ఎక్కువ ఉండి కాంగ్రెస్ ఇదిలో ఉన్నప్పుడు కొంచెం ఎలక్షన్స్ అవన్నీ అయినాయి కదండి. అప్పుడు దాసరి గారు ఒక మూవీ చేశారు, అదే అందరికి తెలిసి ఉంటుంది, పిచ్చోడి చేతిలో రాయి. ఆ మూవీ నుంచే మీ పేరు మారిందని. దాసరి గారి మూవీలో చేస్తుంటే ఆయన పక్కనేమో సుజాత గారు, చంద్రమోహన్ గారి పక్కన నేను అనమాట. అంటే డైరెక్టర్ కూడా ఆయనే, దాసరి గారే డైరెక్టర్. చెప్తుంటే ఏ అమ్మాయి అని పిలిచేవారు. అదేంటో అంటే ఏ అమ్మాయి అనేది ఏంటో అనిపించింది అనమాట. అంటే మనకు ఒక పేరు ఉంటుంది కదా, సో అక్కడ పేరుతో పాటు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. మన పేరున్నప్పుడు పేరుతో పిలవకుండా మన తల్లిదండ్రులు చక్కగా ఒక మంచి పేరు పెడతారు. అందరు ఆ పేరుతో పిలిస్తే ఆ పేరుతో మన అందరూ ఇదో ఫీల్ అవుతారు. బట్ ఆయన పేరుతో కాకుండా ఏ అమ్మాయి అని పిలుస్తుంటే కొంచెం బాధ అనిపించింది. సో డైరెక్ట్గా నాకేంటంటే ఏదన్నా ఉంటే కనుక, అంటే ఒక సామెత ఒకటి ఉంటుంది కదండి, మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అది చాలా బెటర్. ఇది వెళ్ళి మన పక్కలోకి చెప్తే అది వేరేగా వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది. అందుకోసం నేను డైరెక్ట్గా ఆయన అడిగాను. నేను సరే ఏంటండి అందరినీ చక్కగా పేరు పెట్టో లేకపోతే ఏదో చేసి పిలుస్తున్నారు, నా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఏ అమ్మాయి అని పిలుస్తున్నారు, ఒక్కసారి చెప్పరా సార్ అని అంటే, అదేంటి నేను అంత పెద్ద డైరెక్టర్, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్నే క్వశ్చన్ చేస్తావా అని. అలా కాదు సార్, చాలా బాధగా ఉంది. యాక్చువల్గా మా అమ్మ చాలా ఇష్టపడి తను ఎదరపొడి నవళ్ళు అవన్నీ చదివి హీరోయిన్ పేరు పద్మ అలా ఉందని చెప్పి నేను కూడా గొప్ప హీరోయిన్ అవుతానేమో అనుకొని మా అమ్మ అలా నాకు పేరు పెట్టారు. మీరు అలా పిలుస్తుంటే బాధగా ఉందండి అంటే, ఏం లేదమ్మా, బట్ ఇది నేను చెప్పలేను, కాకపోతే ఏంటంటే పద్మాని నేను పిలవను అంతే. అంటే పద్మాని కూడా అలా పలకలేదు ఆయన, ఈ పేరుతో నేను పిలవను అని చెప్పి అన్నారు. అప్పటికి నాకు ఆన్సర్ దొరకలేదు. సరే కదా, వేరే కో డైరెక్టర్ల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి సార్ ఏంటనంటే మీకు తెలీదా అన్నారు. తెలీదంటే అంటే నాకు తెలిసి నేను తెలియనట్టుగా ఉన్నానేమో అని అనుకున్నాను, బట్ నాకు అసలు ఐడియా కూడా లేదు. ఏంటి అంటే అప్పుడు చెప్పారనమాట, దాసరి గారి వైఫ్ పేరు పద్మ అని, అందుకోసం ఆయన వాళ్ళ ఆవిడ తప్పితే ఎవరిని పిలవరు అనేది అక్కడ అర్థమైంది అనమాట. తర్వాత సార్ అర్థమైంది సార్ అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను అంటే, ఏం లేదు పేరు మార్చుకొని రా అన్నారు. సరే సింపుల్గా ఎలా పేరు మార్చుకుంటారంటే, నాకు తెలియదమ్మా నువ్వు పేరు మార్చుకొని రా రేపటికల్లా అన్నారు. ఇదేంటి టాస్క్ ఇచ్చారా నాకు, రేపటికల్లా పేరు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటాను నేను, తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేసి. అర్థం కాల. ఆ రోజు ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అనమాట, ఒక బుక్ పెట్టేసుకున్నాను, పెట్టుకొని పేర్లన్నీ రాసుకొచ్చారు. ఓహ్ పద్మ అంటున్నారు, కాదు అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. సరే అని చెప్పి చిక్కడపల్లి పద్మ చిచి బాగాలేదు. సరే అని చెప్పేసి మా హస్బెండ్ పేరు జయంత్ సాయి అనమాట. సరే సాయి పద్మ అంటే ఇదేదో విడగొట్టినట్టు అయిపోయింది, అలా కాదు అని చెప్పేసి మళ్ళీ పద్మశ్రీ పద్మ ఏదో అన్ని రాసుకుంటూ వచ్చి ఒక 15-20 పేర్లు. ఎంత చేసినా ఊరికే పద్మ వస్తుంది కానీ పక్కన ఏం రావట్లేదు. సడన్ గా ఆయన అన్నారు, జయంత్ ఉంది కదా పోనీ జయంత్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని. అబ్బా భలే ఉందని చెప్పి పద్మ జయంత్ అని రాసా, సూపర్ గా ఉందని చెప్పేసి మళ్ళీ చూసాను అనమాట ఇండస్ట్రీలో ఇంకెవరన్నా ఉన్నారా, మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ అవుతుంది కదా అని చెప్పి చూసాను నేను. అయితే పద్మ జయంత్ అనేవాళ్ళు ఎవరు లేరు. సూపర్ గా ఉందని చెప్పి నాకు నేను పెద్ద శబాష్ అనేసుకొని సో వెళ్ళి నెక్స్ట్ సార్ నా పేరు పద్మ జయంత్ అండి, సో మీరు ఎలా పిలిచినా పర్వాలేదు అన్న. ఆహా అన్నారు అని జయంత్ అని పిలవడం మొదలెట్టారు ఆయన. అంటే అసలు ఆ పేరే తను పలకలేదు, అసలు పలకట్లేదు. ఆయనకి చాలా గౌరవం అంటారు తను పద్మ గారు అంటే బాగా. అప్పుడు అంటే అదే ఒక మంచి భర్తగా ఉన్నారు కాబట్టి ఆయన, అందుకోసం అని ఆ పేరు మీద ఇంకా పలక ఇది లేదనమాట. నేను అనుకున్నాను సరే జయంత్ అంటున్నారు, అది కొంచెం నాకు అంటే నేను ఇది చేసుకోవడానికి టైం పట్టింది. కొత్తగా పిలుస్తున్న పేరు కదా, మీకు ఇప్పుడే పేరు పెట్టినట్టు అయింది నాకు. అలా అనుకుని సరే అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే ఆ పద్మ జయంత్ కాస్త అందరూ జయంత్ అని పిలుస్తుంటే అందరికి జయంతి అయిపోయి మళ్ళీ లేడీని పిలుస్తున్నారు కదా. అట్లా కూడా నేను ఒక లేడీ ఆర్టిస్ట్ అయిపోయేటప్పటికి అలా అంటే జయంతి అనుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జయంతి అని ఉన్నారు కదా పెద్ద. సో ఆవిడ అంటే నా ఫస్ట్ మూవీలో ఆవిడ మదర్ అనమాట. ఆవిడ పేరు పిలుస్తున్నారు పోన్లే అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట. అనుకొని ఇంకా అంటే అలా అలవాటు పడిపోయాను. తర్వాత చెక్కులు కూడా అదే పద్ధతిలో ఇవ్వడం మొదలెట్టారు, పద్మ జయంతి అని. మీరు అంటే మీది ఎంత లైఫ్ మొత్తం మార్చేసింది ఆ సినిమా నా పేరు అనేది. అప్పుడు మళ్ళీ అంటే ఇంకొక రకంగా సంతోషపడ్డా నేను. ఓకే అంటే నేను వర్క్ చేస్తుంటే నాతో పాటు నా భర్త కూడా ఉన్నారు పక్కన సపోర్ట్గా
అనేది కొంచెం అనిపించింది. ఇప్పుడు అంటారు కదా, ఏ ఆడది కనుక ఏదైనా సాధించిందంటే వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటారు కదా, ఎవరో ఉండరు, భర్తే ఉంటారు ఆల్మోస్ట్. సరే అలా అనుకుని ఓహో పర్వాలేదు మా ఆయన నాకు సపోర్ట్ కలిసిపోయారు కదా అని చెప్పి అలా అనుకున్నాను. కానీ తర్వాత దీని మీద కొన్ని డిస్కషన్స్ వచ్చాయి, కానీ కొంత భయం వేసింది నాకు. అదేంటి జయంతి అని పెట్టుకున్నావేంటి, చచ్చిపోయిన వాళ్ళ గురించి కదా జయంతి అనేది మరి ఈకలు పీకడం అండి నిజానికి. నిజంగా అండి గుడ్డు మీద ఈకలు పీకినట్టే అనిపించిందండి నాకు. అదేంటి అని అంటే నేను అన్నాను జయంతి అంటే తప్పే ఉంది, సరే పుట్టినరోజు కదా, అదే పేరుతో యాక్టర్స్ చాలా మంది పెట్టుకుంటాం మంచి పేరు. జయంతి సుబ్రహ్మణ్యం ఎవరో ఒక కన్నడలో ఆవిడ చాలా సూపర్ డాన్సర్ అంట. సో ఈ జయంతి గారు పాప ఆవిడ ఎన్ని సినిమాలు చేసి ఎంత మంచి యాక్టర్ అండి ఆవిడ. సరే కొంతమంది అది ఇంటి పేరు అనుకున్నా, జయంతి అనేది ఇంటి పేరు ఉంటుందంట, చెన్నైలో ఉంటారంట. నేను ఓహో ఇన్ని ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఎందుకంటే ఇవన్నీ మనం ఒక్కసారి దాన్ని డైవర్ట్ అయ్యి ఉంటే రకరకాలుగా అంటారు. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పారంటే జయంతి ఓకే పుట్టినరోజు కదండి, లేదు చచ్చిపోయిన వాళ్ళకి చెప్తారు అది, చనిపోయిన తర్వాత పుట్టినరోజుకి జయంతి అంటారు, తర్వాత వర్ధంతి పోయిన ఇదికి వర్ధంతి అంటారని. సార్ నా పేరు పద్మా జయంతి అంతేనండి, ఇంకంతకు మించి దీని గురించి కాంట్రవర్సీ వద్దు అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకెవరన్నా మాట్లాడినా కూడా లేదండి ఇది ఇంతే, ఈ పేరు ఇంతే అయిపోయింది పెట్టేసుకున్నాం, ఇంకా దీని గురించి కాంట్రవర్సీ లేదు అని చెప్పి అక్కడికి స్టాప్ చేయించాం. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పే వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ పోతుంటే అది వెళ్ళిపోతుంది. అవునండి నిజం, అందుకోసం కట్ చేస్తే అంత అయిపోతుంది. సో అలా పద్మా జయంతి అనేది ఇండస్ట్రీలో ఉన్న ఏకైక ఆర్టిస్ట్ నేను ఒక్కదాన్ని.